హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఎటు వెళ్తున్నామని చూస్తున్నారా ఈరోజు సండే రోజు మేము ఏం చేసామన్నది నేను మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను మొత్తం ఫంక్షన్స్ అన్నీ అటెండ్ అయ్యామండి చాలా ఫంక్షన్స్ ఉండే ఇవాళ అటెండ్ అవ్వాల్సినవి అవన్నీ ఫంక్షన్స్ అటెండ్ అయ్యాం ముందుగా మా చిన్నత్తమ్మ వాళ్ళు గృహప్రవేశం ఉందని చెప్తే వాళ్ళ ఇంటి కోసం అని చెప్పి ఫస్ట్ అక్కడికి వెళ్ళాం మేము అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి అక్కడ వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇచ్చేసి ఇంకా అక్కడ నుంచి వాళ్ళకు వెళ్తున్నామని చెప్పి వచ్చేసినాం వెళ్ళేటప్పుడు మా అత్తమ్మ ఏం చేసిందంటే మామూలుగా గృహప్రవేశం అంటే భక్షాలు చేస్తారు మీకు తెలుసు భక్షాలు అంటే మీ లాంగ్వేజ్లో బూరెలు అంటారో భక్షాలు అంటారో నాకు తెలియదు కానీ మేము మాత్రం భక్షాలనే అంటాం అత్తమ్మ ఏం చేసిందంటే కొంచెం టేస్ట్ చేయమని చెప్పి ఇచ్చిన తర్వాత కార్లో వెళ్తూ ఇంకా ఖాళీ ఉండడం ఎందుకని చెప్పి తిందామని చెప్పి నేను మా ఆయన ఇద్దరం తింటూ వెళ్ళాం కానీ ఏ మాట చెప్పుకోవాలి భక్షాలు మాత్రం టేస్ట్ బాగున్నాయండి కొంచెం స్వీట్ అంతా బాగుంది ఇంకా అలా తినుకుంటూ ఇద్దరం ముచ్చట్లు పెట్టుకుంటూ సాంగ్స్ పెట్టుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మరీ వెళ్ళాం ఇంకా అక్కడ నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ మేము వెళ్ళేది ఒక మ్యారేజ్కి వెళ్తున్నాం ఇంక వెళ్ళేప్పుడు మనకు గోదావరి బ్రిడ్జ్ వచ్చిందండి ఇంకా గోదావరి బ్రిడ్జ్ వచ్చిన తర్వాత నాకు భలే అనిపించింది కాకపోతే అందులో మాత్రం వాటర్ ఎందుకో ఎప్పటికీ ఫుల్ ఉండేటివి కానీ ఈసారి మాత్రం వాటర్ లేవు ఇంకా అక్కడ నుండి బ్రిడ్జ్ తర్వాత వాళ్ళ ఊరు వచ్చింది ఇంకా అక్కడికి వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేసి కొంచెం లంచ్ చేసేసి ఇంకా ఫొటోస్ దిగాం మా అత్తమ్మ వాళ్ళతో కలిసి కూడా ఫొటోస్ దిగాం ఇంకా మేము వెళ్ళే టైంకి మా అత్తమ్మ వాళ్ళు బస్సులో వచ్చిరంట ఇంకా వాళ్ళు వెళ్తామని చెప్పి అనేసరికి ఎలా వెళ్తారనంటే మళ్ళీ బస్సులో వెళ్తామంటే పర్లేదు మేము దింపుతామని చెప్పి వాళ్ళని కూడా మాతో పాటే ఎక్కించుకొని ఇంకా వాళ్ళతో పాటు ముచ్చట్లు పెట్టుకుంటూ భలే హ్యాపీగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాం వాళ్ళు కూడా చాలా విషయాలన్నీ మాట్లాడుకుంటూ వచ్చారు నాకు కూడా భలే హ్యాపీగా అనిపించింది ఇంకా అసలు వాళ్ళతో మాట్లాడుతూ వచ్చేటప్పుడు అసలు నాకు టైం కూడా తెలియలేదు వెళ్ళేప్పుడు మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి కొంచెం లాంగ్ అనిపించింది కాబట్టి వచ్చేటప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే అసలు టైమే తెలియలేదు ఇంకా వాళ్ళని మా విలేజ్లో దింపేసి ఇంకా వాళ్ళకి వెళ్తున్నామని చెప్పేసి బాయ్ చెప్పేసి మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్లో మళ్ళీ వాపస్ వచ్చేసాం ఇది మా విలేజే ఇంకా రిటర్న్లో వస్తున్నాం రిటర్న్లో వచ్చేటప్పుడు ఇంకా అనిపించింది నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మేము వెళ్ళేది ఇంకో మ్యారేజ్కి అండి ఆల్రెడీ 2 ఫంక్షన్స్ అటెండ్ అయినాం కదా ఇప్పుడు వెళ్ళేది ఇంకో ఫంక్షన్ ఇది కూడా మ్యారేజే ఈ మ్యారేజ్కి వెళ్దామని చెప్పి ఇంకా వెళ్తున్నాం ఇవాళ మాత్రం జర్నీ అయిపోయిందండి అసలు ఎట్లా అంటే కార్లో కూర్చొని జర్నీ ఇదే అయిపోయింది ఫంక్షన్స్ జర్నీ అసలు ఇంత 1 డేలో ఇన్ని ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం అంటే నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఇంకా ఇది మ్యారేజ్ అని చెప్పాను కదా ఇంకా అక్కడికే వెళ్తున్నాం ఈరోజు మాత్రం సిగ్నల్స్ అయితే భలే పడ్డాయండి మేము వెళ్తూ ఉంటేనైతే ఇది ఇంకో మ్యారేజ్ ఇప్పుడు ఇది 3rd ఫంక్షన్ది ఇది ఎట్లా అంటే ఇది ఫంక్షన్ హాల్లో మ్యారేజ్ ఇంకా దీనికి కూడా ఇప్పుడే వెళ్తున్నాం మేము కానీ అన్ని కరెక్ట్ టైం టు టైం అన్నీ అటెండ్ అయినామండి ఇంత టైంలో మేము అసలు కరెక్ట్గా అసలు రీచ్ అవుతామో లేదో అనుకున్నాం కానీ భలే వెళ్ళినాం అన్ని ఫంక్షన్స్కి ఇంక ఇక్కడ కూడా వాళ్ళతో మాట్లాడేసి ఇంకా వచ్చేసినాం ఇంకా మళ్ళీ కార్ ఎక్కేసినాం ఇంకా ఫుల్ దాహం వేసింది నాకైతే కొన్ని వాటర్ తాగుకుంటూ ఇంకొక ఫంక్షన్ ఇంకొకటి ఉందండి దాదాపు ఇప్పుడు 3 కంప్లీట్ అయినాయి కదా మొత్తం ఈరోజు మేము అటెండ్ అవ్వాల్సినవి 4 ఫంక్షన్స్ ఇప్పుడు మేము నెక్స్ట్ వెళ్ళబోయేది ఎక్కడికని అంటే ఎంగేజ్మెంట్కి కూడా కంపల్సరీ వెళ్ళాలని చెప్పి వెళ్తున్నాం ఇంకా కొన్ని వాటర్ తాగుకుంటూ అసలు ఫుల్ టైర్డ్ అయిపోయినా నేను అప్పటికి ఇంకా అక్కడికి ఇది ఎంగేజ్మెంట్కి వెళ్ళే రూట్ ఇంకా అక్కడికి ఎంగేజ్మెంట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళతో కూడా కాసేపు టైం స్పెండ్ చేసి వాళ్ళతో మాట్లాడేసి ఇంకా అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయినాం మేము అక్కడ రిటర్న్ అయ్యేటప్పుడు అప్పటికి ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయినాం ఈవినింగ్ అవుతుంది ఇంకా మా వారితో ముచ్చట్లు పెట్టుకుంటూ వస్తున్నా నేను మాట్లాడమనంటే మాట్లాడలేదు నేనే ఏదో ఒకటి మాట్లాడదామని చెప్పి అట్లా మాట్లాడేశాను ఇంకా వస్తూ ఉంటే మధ్యలో ఏంటంటే ఇక్కడ ఒకటి నేను వైట్ కలర్ ఫ్లవర్స్ లాంటివి చూసాను అవి మరి ఆ పూలా లేకుంటే అవి పిచ్చి పూలో ఏదో నాకు తెలీదు కాకపోతే ఇవి భలే అనిపించినాయి మేము ఒకసారి మొన్న రీసెంట్గా ఒక మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు నేను చూసిన మా ఆయనని అడిగిన అవేం ఫ్లవర్స్ బాగున్నాయి కదా అని చెప్పి ఇప్పుడు కనిపించి నాకు చెప్పకుండానే ఆపేసి అక్కడికి వెళ్ళి మరీ చూపించిండు భలే అనిపించింది బాగా హ్యాపీగా అనిపించింది అక్కడ ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్లో ఇంటికి వచ్చిన వాళ్ళు ఇవాళ మా బాబు మాతో ఒక్క ఫంక్షన్ కూడా అటెండ్ అవ్వలేదు హోంవర్క్ ఉంది కొంచెం చదువుకునేది 10th క్లాస్ కదా చదువుకునేది ఉంది అనేసరికి మేము కూడా సైలెంట్గా ఉన్నాం వచ్చిన తర్వాత మరి చదివినవా లేదా అని మా ఆయన చెక్ చేస్తుండు ఇంటికి వచ్చేసరికి 4:40 అయిందండి ఇంకా మా వారు అసలు ఏం చదివినావా లేకుంటే టీవీ గిట్లా చూసినావా అసలు ఏం చేసినావు అని చెప్పి చెక్ చేస్తుండు ఇంకా చెక్ చేయడం అయిపోయిన తర్వాత నేను మాత్రం ఫుల్ హెడేక్ అండి నాకు అసలు ఆ కార్లో తిరిగి ఫంక్షన్స్ అన్నీ అటెండ్ అయ్యేసరికి ఇంకా రిలాక్స్గా టీ పెట్టుకొని తాగితే అప్పుడు ఉందండి
ఫుల్ హ్యాపీ అనిపించింది తాగేసరికి, రిలాక్స్గా అనిపించింది. ఇంకా తాగిన తర్వాత ఏముందండి, గిన్నెలు దుమ్ముకోవడమే. గిన్నెలు దుమ్మేసుకొని మంచిగా, ఇంకా రేపు ఎట్లాగూ స్కూల్ ఉంటుంది మీకు తెలుసు కదా, మళ్ళీ మార్నింగ్ లేచి టిఫిన్ చేయాలి. టిఫిన్ కోసం అని చెప్పి నేను ఆల్రెడీ వెళ్ళే మార్నింగే నేను దోశకు ప్రిపేర్ చేసుకొని వెళ్ళిన, పప్పు అది నానబెట్టుకొని వెళ్ళిన. ఇంకా బ్యాటర్ ప్రిపేర్ చేయాలి కదా, దానికోసం అని చెప్పి మిక్సీ పట్టేసి ఇంకా బ్యాటర్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను. అలానే వాళ్ళ సండే కదా, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, మా కోడలు నా కోసం వెయిట్ చేస్తుందని చెప్పి ఇంకా నేను వెళ్ళేసరికి అత్త అని చెప్పి ఉరికొచ్చింది నా దగ్గరికి. ఇంకా దానికి మార్నింగ్ నుండి కనిపించలేదు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినాం అని చెప్పి కొంచెం ఫీల్ అయింది. ఫీల్ అయిన తర్వాత ఇంకా దాన్ని తీసుకొని బుజ్జగించిన తర్వాత చిన్నోడు ఏం చేస్తుండని చూసేసరికి వాడు మంచి నిద్రపోయింది పాపం అప్పటికి. ఇంకా కాసేపు అంతటి ఒక పప్పు ఇచ్చి ఇంకా అక్కడి నుంచి ఇవన్నీ డిస్టర్బ్ చేయొద్దని చెప్పి అక్కడ కూర్చున్నా. ఇక మా కోడలు మాత్రం దానికి క్రేయాన్స్ వచ్చినాయంట, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినవి, ఇంకా చూపించాలని చెప్పి బాక్స్ తీసి చూపించింది. అందులో స్కెచెస్, క్రేయాన్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ వాటి గురించి చెప్తుంది, ఇది ఇలా ఇలా అని చెప్పి చెప్తుంది. ఇంకా దానికి మార్నింగ్ నుండి నేను కనిపించలేదు కదా, ఇంకా మొత్తం అన్నీ నాకే చెప్తుంది. ఇంకా చెప్తూ ఉంటే అవన్నీ చూసిన, ఇది ఏంటిది అని అడుగుతుంటే ఇంకా అంత క్లియర్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంకా అమ్మను ఎగ్ కర్రీ వండమని చెప్పిన నేను, నాకు తినాలనిపించింది. ఇంకా అమ్మ ఎగ్ కర్రీ వండింది. ఎగ్ కర్రీ వండేసరికి మా బాబు నేను ఇద్దరం అక్కడే తిన్నాం. తిన్న తర్వాత మా కోడలు వచ్చి నాకు కూడా తినిపిమని అంది. ఇంకా నేను తింటూ దానికి తినిపించిన తర్వాత మళ్ళీ రిటర్న్లో ఇంకా ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చిన తర్వాత మా బాబు నేను అవతార్ మూవీ చూసినామండి. ద వే ఆఫ్ వాటర్ ఉంటుంది కదా, అది చూసినాం. అది చూసి ఇంకా నైట్ అయిపోయింది కాబట్టి అది చూసి ఇంకా పడుకున్నాం. ఇది ఈరోజు సండే ఇలా మాకు జరిగింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. రోజా విజయ్ క్రియేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.